తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ నమస్కారం. నేను వంశీధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ మేడ్చల్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ కండువాన్ని కప్పుకొని ఆ పార్టీ జెండా నీడన పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నటువంటి మరియు గుండె ఉప్పొంగినటువంటి సందర్భాన్ని షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అదేంది అనంటే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఒడిదుడుకుల ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ఆ ఒడిదుడుకుల్లో కూడా అనేక మంది వామపక్ష తీవ్రవాదుల చేతిలో హతమైనటువంటి ఒక గుండగోని మైసయ్య గౌడ్ గారైతేనేమి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకునిగా ఉన్నటువంటి మురళీధర్ రావు గారు గుండెల్లో బుల్లెట్‌ని కూడా మోస్తూ ఈరోజు కూడా ఆ వామపక్ష తీవ్రవాదుల చేతుల్లో బుల్లెట్ గాయాలు తగిలి ఆ బుల్లెట్ ఇప్పటికి కూడా గుండె పక్కన మోస్తూ భారతీయ జనతా పార్టీ జెండాను మోస్తున్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా ఆయన ప్రస్థానాన్ని మనము ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి త్యాగాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా వామపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళేటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి శాఖ లాంటి వాటిల్లో పనిచేస్తూ, గొప్పగా పనిచేస్తూ ఈరోజు కూడా వాళ్ళ చేతిలో ప్రాణ భయాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఆ కోవకు సంబంధించినటువంటి వ్యక్తే ఈరోజు ఒక విశిష్టమైన స్థానానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయబడింది. అది ఎవరు అనంటే మీకు తెలుసు, ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏలుతున్నటువంటి ఏకైక రాష్ట్రము కేరళ. ఆ కేరళ దాదాపు స్వాతంత్రం నుంచి మొదలుకొంటే ఈరోజు వరకు కూడా కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యము పెద్ద ఎత్తున ఉంది. ఆ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ అస్తిత్వము, లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటి మన అనుబంధ సంస్థలైనటువంటి సంస్థలన్నిటిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా వందలాది మందిని చంపేసినటువంటి నీచమైన సంస్కృతి ఆ పార్టీకి ఉంది. అటువంటి విషయాన్నే ఈరోజు ఒక వ్యక్తి సదానందం మాస్టర్ అని చెప్పేసి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పనిచేస్తూ 1990 దశకంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని దాదాపు అత్యంత కిరాతకంగా 1994లో ఆయన పైన దాడి చేసి ఆయన 2 కాళ్ళు మోకాళ్ళ వరకు విరిచేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా సదానందం మాస్టర్ గారు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ కేరళ రాష్ట్ర ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకుంటారని నమ్మి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు తన కృత్రిమ కాళ్ళతో చేసినటువంటి సందర్భం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పలు వేదికల పైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినటువంటి ये कैसे लोग हैं? ये सदानंद जी मास्टर, उनका कोई गुनाह नहीं था, वो भारत माता की जय बोलते थे। उनका एक ही गुनाह था, वो देश के गरीबों के लिए अच्छे रास्ते पर चलना चाहते थे। और जब उन्होंने अपने विचारों के अनुसार काम करना शुरू किया तो इन कम्युनिस्ट पार्टी ने उनके दोनों पैर काट दिए। आज वो आर्टिफिशियल पैर लगा करके आज भी हिम्मत के साथ सेवा भाव से केरल की जनता की सेवा कर रहे हैं. అటువంటి వ్యక్తిని గౌరవిస్తూ, ఆయన త్యాగాలను గౌరవిస్తూ, ఆయన ఒక 20-25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మరియు వాటికి అనుబంధంగా వీటితో పాటు అనేక సంస్థల్లో పనిచేస్తూ సామాజిక సేవ చేస్తూ ఒక టీచర్గా ఆయన చేసినటువంటి విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి గారు ఈరోజు ఆయనని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి. మాలాంటి యువకులందరికీ కూడా నిత్య స్ఫూర్తిగా ఇటువంటి వ్యక్తులందరి జీవితాలను ఎల్లప్పుడూ తెలియజేస్తూ మట్టిలో మాణిక్యాలని ఈ దేశానికి పరిచయం చేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.